ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనది విషం. అయితే ప్రపంచంలో అత్యంత ఖరీదైనది కూడా ఈ విషమే. ఇది పాములు, తేళ్లలో ఎక్కువగా ఉంటుంది. ఇందులో తేలు విషం ధర వింటే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. 1 లీటరు తేలు విషం సేకరించాలంటే మీరు మిలీనియర్ అయిపోవచ్చు. ఎందుకంటే లీటరు తేలు విషం ధర దాదాపు 100 కోట్లు. షాక్ అయ్యారా? ప్రాణం తీసే విషయానికి అంత రేటెందుకు? దానివల్ల అంత ఉపయోగమేముంది? అసలు దాన్ని ఎలా సేకరిస్తారు? ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలో విషపు జంతువులు చాలా ఉన్నాయి. అయితే విషం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి పాములు, తేళ్లు. ఇవి కాటేసినప్పుడు వెంటనే ట్రీట్మెంట్ అందకపోతే ఆశ వదులుకోవాల్సిందే. తేళ్లు విషయానికొస్తే తేలుకాటు మరింత బాధను, నొప్పిని కలిగిస్తుంది. తేనెటీగ కుట్టినప్పుడు వచ్చే నొప్పి కన్నా 100 రెట్లు ఎక్కువగా నొప్పి కలుగుతుంది. అయితే విషానికి విషమే విరుగుడు అన్నట్లు తేలు విషాన్ని కొన్ని ప్రాణాంతక వ్యాధుల మందుల తయారీలో ఉపయోగిస్తున్నారు. తేలు విషం వల్ల అనేక ప్రయోజనాలున్నట్లు ప్రయోగాల్లో రుజువైంది. అందుకే చుక్క తేలు విషానికి కూడా దాదాపు 10,000 ధర పలుకుతోంది. తేళ్లు చూస్తేనే ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఒళ్ళంతా జలజరిస్తుంది. అది కనిపిస్తే చాలు దూరంగా వెళ్ళిపోతాం, లేదా చంపేదాకా ఊరుకోం. ఈ తేళ్లలో కొన్ని వేల రకాల జాతులున్నాయి. వాటిలో కొన్ని రకాల తేళ్లు కరిస్తే ప్రాణాలు పోతాయి. తేలు కరిచినప్పుడు ఆ విషం శరీరంలోని నర్వస్ సిస్టమ్ మీద ప్రభావం చూపుతుంది. దాంతో హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రాణాలు తీసే ఈ తేలు విషంతోనే పలు వ్యాధులను నివారించే మందులు కూడా తయారు చేస్తున్నారు సైంటిస్టులు. తేళ్ల జాతిలో డెత్ స్నాకర్ అనే తేలు విషానికి భారీ డిమాండ్ ఉంది. ఎందుకంటే దీని నుండి విషం సేకరించడం చాలా కష్టం. ఒక్కో తేలు నుంచి కేవలం 2 మిల్లీగ్రాముల విషం మాత్రమే సేకరించగలుగుతారు. ఇలా సేకరించిన విషాన్ని గడ్డకట్టిస్తారు. ఆ తర్వాత పొడిగా మార్చి మెడిసిన్ తయారీలో ఉపయోగిస్తారు. టర్కీకి చెందిన మెటిన్ ఒర్లేనర్ అనే వ్యక్తి ఏకంగా ఓ తేళ్ల ఫామ్నే ఏర్పాటు చేశాడు. తన ఫామ్లో దాదాపు 20,000 తేళ్లను పెంచుతూ విషాన్ని సేకరిస్తున్నాడు. ఆ విషపు పౌడర్ను ఫ్రాన్స్, యూకే, జర్మనీ, స్విట్జర్లాండ్ వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నాడు. ప్రస్తుతం లీటర్ తేలు విషం ధర 10 మిలియన్ల దాకా పలుకుతోందట. తేలు విషంతో కీళ్లవాతాన్ని తగ్గించవచ్చని అమెరికాలోని బేలార్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ పరిశోధనలో తేలింది. మొత్తం 13 లక్షల మంది వృద్ధులపై తేలు విషంతో తయారైన మందును ప్రయోగించగా వారందరికీ కీళ్ల సంబంధిత వ్యాధులు తగ్గిపోయినట్లు గుర్తించారు. మనిషి బ్రెయిన్, వెన్నుముకలో వచ్చే క్యాన్సర్ కణాలను అడ్డుకోవడంతో తేలు విషం పనిచేస్తోందని పరిశోధనలు చెప్తున్నాయి. బ్రెయిన్ లో ట్యూమర్ చికిత్సలో కూడా ఇది ఉపయోగపడుతోందట. తేలు విషంలో క్లోరోటాక్సిన్ అనే పదార్థం క్యాన్సర్ కణితులను గుర్తించడంలో ఉపయోగపడుతుంది. దోమల నుంచి మలేరియా వ్యాప్తికి కారణమవుతున్న పారాసైట్లను పూర్తిగా అంతమొందించేందుకు తేలు విషాన్ని ఉపయోగిస్తున్నారు పరిశోధకులు. టీబీ వంటి ప్రాణాంతక రోగాలను నయం చేయడంలోనూ తేలు విషం పనిచేస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. తేలు విషంలోని రంగులు మారే పదార్థం వల్ల ఇది సాధ్యమవుతోందట. అంతేకాదు అవయవ మార్పిడి సమయంలోనూ ఉపయోగిస్తారట. అయితే దీనిపై ఇంకా ప్రయోగాలు జరుగుతున్నాయి. సాధారణంగా పాయిజన్ అంటే ప్రాణం తీసేదిగానే మనకు తెలుసు. అయితే ఈ విషం ప్రాణాలు నిలబెడుతోంది. ఒకవైపు తేలుకాట్లతో విషం శరీరంలోకి ప్రవేశించి ప్రాణాలు పోతున్నాయి. మరోవైపు అదే తేలు విషం ప్రాణాంతక జబ్బులకు విరుగుడుగా, దివ్య ఔషధంగా పనిచేస్తోంది. అందుకే అత్యంత ఖరీదైన ఈ పాయిజన్ పై ఇంకా మరిన్ని ప్రయోగాలు చేసే పనిలో ఉన్నారు పరిశోధకులు. చూద్దాం ఈ తేలు విషం నుండి ఎన్ని అద్భుతాలు బయటపడతాయో. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. అయితే ఒక్క మాట, తేలు విషం విలువైనది కదా అని వాటిని వేటాడే ప్రయత్నం మాత్రం చేయకండి. అది కేవలం పరిశోధకులు, నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేస్తారు.